వాస్తవంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ చావచితకబాదుతున్నాయి. ఇరాన్ ప్రతిఘటిస్తుంది, గెలవట్లేదు. ప్రతిఘటించి తన కాపాడుకోలేకపోతుంది. తన కోపాన్ని గల్ఫ్ దేశాల మీద తెచ్చుకుంది. దట్స్ ఇట్. అది జరుగుతున్నది అక్కడ. అదే సందర్భంలో ఇరాన్ ఇప్పుడు కాపాడుకొస్తున్నది ఎవరై అంటే రష్యా, చైనా వాళ్ళ ఆయుధాలు ఇచ్చి, పాకిస్తాన్ తమ మార్గాన్ని ఇచ్చి, అదే సందర్భంలో చర్చల ద్వారా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మన ఐక్యరాజ్య సమితిలో తీసుకొచ్చిన విధానం ఏంటి? ఐక్యరాజ్య సమితి శాంతి దళం ద్వారా వెళ్లి హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుని ఇరాన్ ని అక్కడ లేకుండా చేసి హార్ముజ్ జలసంధి మీద పర్యవేక్షణ ఐక్యరాజ్య సమితి. బట్ దాన్ని ఆపింది ఎవరు? చైనా, రష్యా, ఇరాన్ మిత్రులు, ఫ్రాన్స్, అమెరికా మిత్రులు కూడా కలిపి ఆపారు. అంటే ప్రపంచ గ్లోబల్ సిస్టమ్ మారిపోతుంది అన్నమాట. పర్షియన్ గల్ఫ్ దేశాల మద్దతు బహ్రెయిన్ రూపొందించినటువంటి పత్రాన్ని జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయాన్ని నిర్ధారించడానికి అంతర్జాతీయ బలగాలకు అవసరమైన అన్ని మార్గాలను ఉపయోగించుకుని హక్కును కల్పించాలంటూ తీర్మానం తీసుకొచ్చింది మళ్ళీ ముస్లిం దేశమైనటువంటి బహ్రెయిన్. బట్ వీళ్ళు వెళ్ళి వాటికి సమర్థించడం అనేది స్పెషల్.